హలో! నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఇవాళ ఒక చాలా అంతర్జాతీయంగా చాలా ప్రధానమైనటువంటి అంశము బహుశా ఏందని చూస్తే, నిన్నగాక మొన్న అమెరికా దేశానికి ఆహ్వానించి యుక్రెయిన్ దేశ అధ్యక్షుడిని చాలా సభ్య సమాజము గ్రహించ గ్రహించేటువంటి రీతిలో అవమానపరిచినటువంటి సంఘటన మనందరము ప్రత్యక్షంగా మీడియా ద్వారా చూసినాం. ఇవాళ అమెరికా దేశ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత ట్రంపు, అట్లాగే తనకు ఆల్మోస్ట్ అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉండి, ట్రంప్ తర్వాత ట్రంప్ లాగా దుందుడుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా దేశ ఉపాధ్యక్షుడు అయినటువంటి ఆహ్, ఉపాధ్యక్షుడు అయినటువంటి జేడీ వాన్స్ వీళ్ళిద్దరు గూడా యుక్రెయిన్ దేశ అధ్యక్షుడిని ఆహ్వానించిన సందర్భం గూడా మనందరికి తెలుసు. గత వారం, 15 రోజులుగా. ఆ మాటకొస్తే అమెరికా దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నప్పుడే ట్రంప్ ఒక మాట పదే పదే ప్రస్తావించాడు తన ప్రచారంలో భాగంగా. అదేంటంటే, నేను గనుక అమెరికా దేశ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద నేను నిలుపుదల చేస్తానని చెప్పేసి ప్రకటించాడు. సరే, ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ట్రంప్ గెలిసినాడు. గెలిచిన తర్వాత యుక్రెయిన్ అధ్యక్షుడిని అమెరికాకు ఆహ్వానించడం, చర్చల కోసమని ఆహ్వానించి చర్చలు జరుగుతున్నప్పుడు భౌగోళికంగా లేదంటే రాజకీయంగా అమెరికాతో పోల్చుకుంటే బహుశా యుక్రెయిన్ దేశము అంత బలమైనది కాదు. అంత ఆర్థికంగా స్థిరమైనది కూడా కాదు. కానీ ప్రపంచ రాజకీయాలలో ముఖ్యంగా ఆధునిక సమాజంలో నివసిస్తున్నటువంటి ట్రంప్ గాని, ఇంకెవరైనా గూడా మనందరం గూడా గౌరవించవలసినటువంటి ఒక ప్రాథమిక సూత్రం ఏదంటే, ఇవాళ ఆధునిక ప్రపంచంలో ఏ దేశమైనా ఆ దేశం యొక్క భౌగోళిక, నైసర్గిక స్వరూపంతో సంబంధం లేకుండా, ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులతో పెద్దగా సంబంధం లేకుండా, ఈవెన్ ఆ దేశంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థతో సంబంధం లేకుండా, ఆయా దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించవలసిన, గుర్తించవలసిన, గౌరవించవలసిన ప్రాథమిక షరతు ప్రతి దేశం మీద ఉంది. అట్లాగే ఆయా దేశాల యొక్క అధిపతుల మీద ఉంది. ఈ విషయము ఐక్యరాజ్య సమితిలో కొన్ని వందల సార్లు చర్చకు రావడం జరిగింది. ప్రపంచం అంతా అంగీకరిస్తుంది. ఇన్ని ప్రపంచ అనుభవాలున్నా గూడా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డటువంటి ట్రంప్ చేస్తున్నటువంటి వ్యవహారం ఎలా ఉందనంటే, తాను పట్టిన దానికే మూడే కాళ్ళు. తాను ఏదనుకుంటే అది ఖచ్చితంగా ప్రపంచంలో దానికి మద్దతుందా? లేదా? సభ్య సమాజం గ్రహిస్తుందా? గర్విస్తుందా? అనేటువంటి ఎలాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా, చాలా ఒక సామాన్య మనుషులు వ్యవహరించే విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. అది అతనికి కొత్తేం కాకపోవచ్చు. కానీ ఒక దేశ అధ్యక్షుడి స్థానంలో ఉండి, అందులో ప్రపంచంలోనే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉండి, ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీని పిలిచి అట్లా అవమానించడం అనేటువంటిది సరైనది కాదని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అందరికీ ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి పౌరులతో సమానంగా స అమెరికా పౌరులు కూడా, అమెరికా పౌర సమాజం, ప్రతిపక్షాలు, ఈవెన్ అతని పార్టీకి సంబంధించిన కొంతమంది సభ్యులు కూడా బాహాటంగానే ఒక దేశ అధ్యక్షునితో వ్యవహరించవలసిన పద్ధతిలో ట్రంప్ గాని, తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడీ వాన్స్ గాని ఇద్దరు కూడా వ్యవహరించలేదని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే సందర్భం ఏమిటి? రష్యా, యుక్రెయిన్ యుద్ధము ఇవాళ మొదలేం కాలేదు. అది దాదాపు 2014లో ఈ రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసి క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా ఆక్రమించుకొని, ఇవాళ యుద్ధాన్ని కొనసాగించడానికి ప్రత్యక్షంగా కారకుడు ఎవడంటే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతినే. కానీ యుక్రెయిన్‌ను అది సంఖ్యాపరంగా ఆ దేశ జనాభా చాలా తక్కువ. తర్వాత దానికున్నటువంటి సహజ వనరులు చాలా ఉన్నాయి. యుక్రెయిన్ ప్రాంతం అనేటువంటిది ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్, రష్యా ఉన్నప్పుడు
అనేక చిన్న చిన్న రాజ్యాలను లేదా చిన్న చిన్న ప్రాంతాలను అన్నిటి కలిపి ఒక యునైటెడ్ రష్యాగా ఎమర్జ్ అయింది. అంటే రష్యా విప్లవం వచ్చినప్పుడు 1917లో. ఆ తర్వాత కాలంలో అది కమ్యూనిస్టు దేశంగా నిలబడి వాస్తవానికి 1915 నుంచి 1990 వరకు గూడా రష్యా అన్ని రకాలుగా సిద్ధాంతపరంగా గావచ్చు, భావజాల పరంగా గావచ్చు, అభివృద్ధి పరంగా గావచ్చు, ఒక అమెరికా యొక్క దుందుడుకు స్వభావానికి, అమెరికా యొక్క ఒంటెద్దు పోకడలకు ఒక రకంగా అడ్డుకట్ట వేసినటువంటి మార్క్సిజం పునాదులు కలిగినటువంటి దేశం. రాను రాను రష్యా ఎప్పుడైతే యునైటెడ్ రష్యా విచ్ఛిన్నమై, మళ్ళీ ఇతర రాష్ట్రాలన్నీ గూడా ఇప్పుడు అట్లా అందులో నుంచి విడిపోయి స్వతంత్రంగా ఎదిగినటువంటి రాజ్యమే యుక్రెయిన్. అట్లాగే అక్కడ చాలా రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా ఎదిగినాయి. అది చరిత్ర. అయితే యునైటెడ్ రష్యా నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యాలుగా మనుగడ కొనసాగిస్తున్నటువంటి రాజ్యాలలో అతి బలమైనటువంటిది, అనేక సహజ వనరులు కలిగి ఉన్నటువంటిది, ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్ గావచ్చు, పామ్ ఆయిల్ గావచ్చు, తర్వాత ఈవెన్ సన్‌ఫ్లవర్ గూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది యుక్రెయిన్. సో, అక్కడ ఉన్నటువంటి అనేక ఇతర ఖనిజాలు, సహజ వనరులు, భూగర్భంలో ఉన్నటువంటి అనేక ఖనిజాల మీద కన్నుబడ్డటువంటి రష్యా బలవంతంగా దాన్ని ఆక్రమించి, అంటే రష్యన్ లాంగ్వేజీనే మొత్తము యునైటెడ్ రష్యాలో భాగంగా ఉన్నటువంటి అన్ని దేశాలలో రష్యన్ లాంగ్వేజ్‌ని, రష్యన్ సంస్కృతిని పెట్టాలని మళ్ళీ ఒక రకంగా పునరేకీకరణ పేరుతోని ఆధిపత్యంగా రష్యా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ, దానికి వ్యతిరేకంగా, దాన్ని ఖండిస్తూ, దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అతి కొద్ది రాజ్యాలలో యుక్రెయిన్ ప్రధానమైనటువంటిది. ఈ యుక్రెయిన్ రాజ్యం మీద బలవంతంగా దాడి చేసి రష్యా పుతిన్ ఆధ్వర్యంలో చాలా మానవ హననానికి ఒడిగట్టినారు. కొన్ని వందలాది మంది, వేలాది మంది చనిపోయినారు. హాస్పిటల్స్, స్కూల్స్, ప్రజలు నివాసం ఉంటున్నటువంటి నివాస గృహాలు కూడా విచక్షణ రహితంగా ధ్వంసం చేయడం జరిగింది. దాని కొనసాగింపులో భాగంగా యుక్రెయిన్ కూడా యూరోప్‌లో ఉన్నటువంటి ఇతర రాజ్యాలు సహకరించడము, యుద్ధంలో 2 వైపులా ప్రాణ నష్టము చాలా విస్తృతంగా, చాలా విపరీతంగా జరుగుతున్నమాట వాస్తవం. అయితే యుద్ధము ఏ 2 రాజ్యాల మధ్య గాని, లేదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా గాని యుద్ధం రావద్దని కోరుకోవడం అనేది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి సందర్భంలో. ఎందుకంటే పూర్వకాలంలో యుద్ధం అంటే కేవలము మనుషులు, రాజ్యాలు, రాజులు, సైనికులు మాత్రమే కొట్లాడుకున్నప్పుడు ఇప్పుడు యుద్ధం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు బయోవార్ జరిగేటువంటి ప్రమాదం ఉంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎక్కడో యుక్రెయిన్‌లో యుద్ధం జరిగితే, ఎక్కడో రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి. అది జరిగింది కూడా గతంలో. 2014 నుంచి ప్రారంభం చేస్తే అటు అమెరికా, యూరోపియన్ యూనియన్, అట్లాగే ఇతర కెనడా, తర్వాత జర్మనీ, ఇటలీ, మొత్తం యూరోప్‌లో ఆర్థిక వ్యవస్థ కూడా యుక్రెయిన్, రష్యా వార్ చుట్టూ గూడా దాంట్లో వచ్చేటువంటి మార్పులను బట్టి ఆర్థిక వ్యవస్థ నిలబడడం, కొలాప్స్ కావడం జరుగుతుంది. అట్లా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా యుక్రెయిన్, రష్యా వారు ప్రభావం చూపించింది. అయితే చివరికి యుద్ధం 10 సంవత్సరాలయితుంది ఇప్పటికి. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వనరుల నష్టం అంతా ఇంతా కాదు. అయితే యుద్ధాన్ని ఆపాలనేటువంటిది ఆలోచన మంచిదే గానీ, యుద్ధాన్ని ఆపాలని 2 వైరు వర్గాల మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి, శాంతిని కోరుకున్నటువంటి ఏ రాజ్యమైనా, లేదంటే ఏ అంతర్జాతీయ సంస్థ అయినా, వ్యవస్థ అయినా 2 వైపులా ప్రయత్నాలు చేయాలి. 2 వైపులా ఇరు వర్గాలను నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఇరు వర్గాలకు లాభ నష్టాల యొక్క వ్యవస్థను వివరించి, కన్విన్స్ చేసి, ఒక కన్సెన్స్ డెవలప్ చేసి యుద్ధానికి ముగింపు పలకాలి తప్ప, చాలా విచిత్రంగా ఇవాళ బహుశా అంతర్జాతీయ రాజకీయాల్లోనే ఒక విచిత్రమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎంతో దీర్ఘకాలికంగా వైరు వర్గాలుగా ఉన్నటువంటి రష్యా, అమెరికాలు ఇవాళ 2 ఒకటైపోయి ఒక బలహీనమైనటువంటి జనసంఖ్య పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక చిన్న రాజ్యం మీద, ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కదా ప్రయోగం చేసినట్టు యుక్రెయిన్ రాజ్యం మీద ఒక దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం. ఇవాళ అయితే ఇక్కడ అందరిని ఆశ్చర్యపరిచింది, కొంతమేరకు ఆశ్చర్యపరిచింది, ఆనందపరిచిన సంఘటన ఏందనంటే, ఒక చిన్న రాజ్యానికి రాజు, ఒక చిన్న రాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జెలెన్స్కీ మందబలానికి, లేదంటే డబ్బు బలానికి, లేదంటే
అమెరికాకు ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతులు, తనకున్నటువంటి ప్రత్యక్షమైన మిలిటరీ పవర్‌కు ఏమాత్రం గూడా తల వంచకుండా, తన దేశం, దేశ పౌరుల యొక్క ఆత్మగౌరవాన్ని, దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేసినాడు యుక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ. ఆయన వాళ్ళు ఎంత రాజకీయ ఒత్తిడి చేసినా, ఎంత మానసికమైనటువంటి ఒత్తిడి చేసినా గూడా చాలా బాహాటంగా, చాలా గొప్పగా తన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తను నిలబెట్టడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేసినాడు జెలెన్స్కీ. అయితే ఇవాళ మనం ఆలోచించవలసిందేంటంటే, అసలు యుక్రెయిన్, రష్యా వార్ ఎందుకొచ్చింది? దానికి సాంస్కృతిక కారణాలున్నాయి, ఆర్థిక కారణాలున్నాయి, రాజకీయ కారణాలున్నాయి. సాంస్కృతిక కారణాలేందనంటే, ఇప్పుడు మాస్కోని కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి రష్యన్ రాజ్యము, రష్యన్ స్టేటు, ఆ రష్యన్ లాంగ్వేజెస్‌ని, రష్యా ప్రజల యొక్క జీవన విధానాన్ని అంతకుముందు విడిపోయినటువంటి అన్ని రాజ్యాల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా రుద్దాలనేటువంటి ఆధిపత్య రాజకీయాలు చేయడం. రాజకీయ కారణాలేందనంటే, రష్యా తనను తాను నిలబెట్టుకోవడం, ఆర్థిక సంక్షోభం నుంచి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంతకుముందు తానులో యునైటెడ్ రష్యాలో భాగంగా ఉండి అనేక విధాలుగా ఒక స్వయం ప్రతిపత్తి సాధించినప్పటికీ ఉన్నటువంటి సహజ వనరులను కబళించాలని. అది యుక్రెయిన్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద కన్నేసి ఎక్కడెక్కడైతే చాలా విశిష్టమైనటువంటి, అరుదైనటువంటి సహజ సంపద, ఖనిజ సంపద ఉందో అక్కడ రష్యా దాడి చేయడము, రష్యా అక్కడ నయాన్నో, భయాన్నో ఆ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేయడం. అట్లా ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తుంది రష్యా. బట్ 2014లో ప్రత్యక్షంగా యుద్ధాన్ని ప్రకటించింది. సాంస్కృతిక ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక దోపిడీ, యూనో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఆక్రమించేటువంటి ఒక దోపిడీ వ్యవస్థను నెలకొల్పడానికి రష్యా ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో వాస్తవానికైతే మొత్తం ప్రపంచం అంతా కూడా యుక్రెయిన్ వైపు నిలబడాలి. అట్లా కానీ చాలా వరకు ఇవాళ మారినటువంటి పరిస్థితుల రీత్యా ఈవెన్ ఐక్యరాజ్య సమితి లాంటిది కూడా కేవలము మధ్యవర్తిత్వం వహించి రష్యాను ఆపలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అట్లాగే నాటోలో ఎందుకు యుక్రెయిన్ చేరాలనుకున్నది అంటే, తన శక్తికి మరింత శక్తిని కూడగట్టుకునే ప్రయత్నమే. ఇప్పుడు రష్యా గనక యుక్రెయిన్ మీద దాడి చేయకపోతే, యుక్రెయిన్ యొక్క సార్వభౌమాధికారం మీద పరోక్షంగానో, ప్రత్యక్షంగానో దాడి చేసి దాన్ని ఆక్రమించాలనే ఆలోచన చేయకపోతే, యుక్రెయిన్ ఆ ప్రయత్నం చేసి ఉండేది కాకపోవచ్చు. నాటో అనేటువంటి వ్యవస్థలోకి యుక్రెయిన్ చేరుతుందనేటువంటి ఒక దానితోని, కోపంతోని, అక్కసుతోని ఇంకొక స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి దేశం మీద దాడి చేయడమే ఏ ప్రపంచ శాంతి ఆహ్, ఆహ్, లక్ష్యాలకు గూడా అది ఏ రకంగా కూడా సరిపోదు. కానీ ప్రాక్టికల్‌గా రష్యా యుద్ధం ప్రకటించింది. చాలా నష్టం జరిగింది. ఇవాళ యుద్ధానికి ముగింపు పలకాలి, దానికి నేను శాంతి దూతగా వ్యవహరిస్తానని ముందుకొచ్చినందుకు అమెరికన్ సమాజాన్ని, అమెరికా అధ్యక్షుడిని గౌరవించవలసిందే, ఆహ్వానించవలసిందే. కానీ ఆ శాంతి ఒప్పందాన్ని సమకూర్చేటువంటి క్రమంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి విధానము చాలా ఒంటెద్దు పోకడగా ఉంది. ఒకవైపు మాత్రమే తన యొక్క ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. ఒక రకంగా ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా శత్రు వైరుధ్యంతోని వైరు వైరుధ్యంతోని ఉన్నటువంటి ఇవాళ రష్యా, అమెరికా 2 ఒకటైపోయి ఇవాళ వాళ్ళు 2 కలిసిపోవాలనే ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. అలా కలిసిపోవడానికి గల కారణాలేందంటే, సైద్ధాంతిక సహేద్యం మాత్రం కాదు. లేపోతే ఏది కాదు. కేవలం ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర కంట్రీస్ మీద, ఇతర నేషన్స్ మీద వాళ్ళ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడానికి. ఒక రకంగా అంతర్జాతీయ రాజకీయ సంబంధాల్లో గేమ్ థియరీ అని ఉంటది. అంటే నీకు వీలైనంత మేరకు నువ్వు దోపిడీ చెయి. నాకు వీలైనంత మేరకు నేను నా ఆధిపత్యాన్ని, నా దోపిడిని కొనసాగిస్తున్నానని ఒక మ్యూచువల్ దోపిడీ చేయడానికి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో భాగంగా అటు రష్యా, ఇటు అమెరికా 2 కలిసి ఇప్పుడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జెలెన్స్కీ మొన్న స్పందించినటువంటి విధానము అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంతర్జాతీయంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ దేశం యొక్క సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని, ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్న కోట్లాది మంది ప్రజల యొక్క మన్ననలు పొందగలిగింది. అయితే కారణాలేమో తెలవదు గానీ, అటు యూరోపియన్ యూనియన్, అట్లాగే కెనడా, జర్మనీ యుక్రెయిన్‌కు అండగా నిలబడతామని ప్రకటించినప్పటికీ, ఇవాళ మళ్ళీ ప్రచార మాధ్యమాల ద్వారా మనకు తెలుస్తుందేంటంటే, యుక్రెయిన్ అధ్యక్షుడు
అమెరికా యొక్క సహకారాన్ని మేము మర్చిపోలేము. అమెరికా యుద్ధ కాలంలో నా ప్రజలకి, నా దేశం యొక్క సార్వభౌమత నిలబెట్టడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి ఉండడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాడు. అసలు యాక్చువల్‌గా తెర వెనకాల ట్రంప్ ఒత్తిడి చేస్తుంది ఏందనంటే, ఈ ఒప్పందం జరగాల్సిందే. యుక్రెయిన్‌లో ఉన్నటువంటి అనేక ఖనిజ సంపదాల మీద యుద్ధంలో సహకరించినందుకు, యుద్ధంలో ఆయుధ సంపత్తిని సహకరించినందుకు యుక్రెయిన్ రాజ్యం నుంచి బలవంతంగా నయాన్నో, భయాన్నో, బలవంతంగానో దోపిడీ చేసి, లేదంటే ఆధిపత్యంతోని యుక్రెయిన్ సహజ వనరులను పూర్తి స్థాయిలో అమెరికా కబళించాలనుకుంటుంది. ముఖ్యంగా ట్రంప్ దాన్ని దోపిడీ చేయాలనుకుంటున్నాడు. దానికి తలొగ్గవలసిందే అని చెప్పేసి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. సరే, తను ఇప్పుడు యుక్రెయిన్ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, అటు రష్యాను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేటువంటి ఆహ్, యుద్ధ యుద్ధానికి కావాల్సినటువంటి సాయుధ సంపత్తి లేదు. ప్రజలు కూడా చాలా 10 సంవత్సరాలుగా యుద్ధ వాతావరణంలో బతుకుతున్నారు. చివరికి ఇన్ని రకాలుగా నిలబడి రేపు ప్రజలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతే ఎట్లా అని ఒక సందిగ్ధంలో బహుశా ఉండడం ద్వారా ఒక ఆ క్రమంలోనే జెలెన్స్కీ ఇవాళ అమెరికాతోని మళ్ళీ ఆ ఒప్పందం మీద సంతకం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ప్రకటించినట్టు మనకు అర్థమవుతుంది. కారణాలు ఏమైనప్పటికీ డెఫినెట్‌గా చరిత్రలో ట్రంప్ ఒక చారిత్రక తప్పిదం చేసిన వాడిగా నిలబడడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అటు రష్యాను ఒప్పియాలి. అట్లాగే ఇటు యుక్రెయిన్‌కి కూడా ఒప్పియాలి. యుద్ధాన్ని విరమించే క్రమంలో వైరు వర్గాల మధ్య ఒక సయోధ్యను సమకూర్చి యుద్ధాన్ని విరమింపజేయాలి తప్ప, కేవలం బలహీనంగా ఉన్నటువంటి ఒక రాజ్యం మీద, ఒక చిన్న రాజ్యం మీద తనకున్నటువంటి అన్ని సర్వశక్తులను ప్రయోగించి బలవంతంగా యుద్ధం నుంచి విరమింపజేద్దామని ఆశిస్తే తప్పకుండా రాబోయే కాలంలో మళ్ళీ యుక్రెయిన్ ప్రజలు తిరుగుబాటు చేసే ఆస్కారం కూడా ఉంది. మొత్తంగా శాంతిని కోరుకునేటువంటి ప్రతి దేశం, ప్రతి పౌరుడు, ప్రపంచ మానవుడు యుద్ధం ఎట్టి సందర్భంలో గూడా, ఎట్టి విషయాల్లో గూడా యుద్ధం అంత అంత గొప్ప విషయం ఏం కాదు. కానీ అనివార్యంగా యుద్ధం వస్తున్నప్పుడు యుద్ధాన్ని ఆపే క్రమంలో ఆలోచించవలసింది మధ్యవర్తిత్వం వహించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే యుద్ధ విరమణకు ప్రయత్నం చేయాలి తప్ప, వాళ్ళ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసము, ఆ రకమైనటువంటి ఒత్తిడి పరిణామాలు తీసుకొచ్చి ఆ యుద్ధాన్ని నిలుపు చేయాలనుకోవడం మాత్రం అది ఎక్కడ కూడా సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు. ఏదేమైనప్పటికీ రాబోయే కాలంలో యుక్రెయిన్ ప్రజలు యుద్ధం నుంచి విరమణ పొంది మామూలు సాధారణ జీవితం నెలకొల్పుకోవడం కోసము యుక్రెయిన్ ప్రజలకు రాబోయే కాలంలో ఆ శాంతి జరగాలని, దానికి నాయకత్వం తప్పకుండా ఆ దేశ అధ్యక్షుడు ఇప్పటివరకు చాలా మొండిగా నిలబడి పనిచేస్తున్నట్టు జెలెన్స్కీ కూడా చరిత్రలో తప్పకుండా ఆ ప్రజల చేత గౌరవించబడతానని ఆశిస్తూ, యుద్ధ విరమణ ఎప్పుడైనా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరగాలి తప్ప, ఈ రకంగా బలవంతంగా యుద్ధ వివరణ చేయాలనుకోవడం మాత్రం సరైనది కాదు. ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచంలో ఏ ప్రజాస్వామికవాది కూడా దాన్ని హర్షించేటువంటి పరిస్థితి లేదు అని మాత్రం మనం చెప్పవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.